హాయ్ హలో అండి. ఇక మనందరి హెల్త్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం అండి. ఇక ఈరోజు వీడియో వచ్చి ధనియాలలోని ఔషధ గుణాల గురించి మనకు అంతగా అవగాహన ఉండదండి. ఇక ఆ ధనియాల గురించి పోషక విలువలేంటో, ఔషధ గుణాలేంటో తెలుసుకుందాం ముందుగా. ధనియాలను సంస్కృతంలో ధన్యాకమని, హిందీలో ధనియా అని అంటూ ఉంటారండి. అయితే దీని మొక్క 30 సెంటీమీటర్ల వరకు పెరుగుతూ ఉంటుంది. ఆకులు చిన్న చిన్నగా ఉండి సువాసన కలిగి ఉంటాయి. పువ్వులు గుత్తులు గుత్తులుగా ఏర్పడుతూ ఉంటాయి. అయితే మీ అందరికీ తెలుసు అనుకోండి, దీని కాయ 2 దళాలుగా ఉంటుంది. ఈ రెండిట్లోనూ 2 బీజాలు ఉంటాయి. ధనియాలు మొక్క దశలోనే ఉన్నప్పుడు దీనిని మనం కొత్తిమీర అని వ్యవహరిస్తూ ఉంటాం. దీనిని కూడా వంటల్లో తరచుగా ఉపయోగిస్తూ ఉంటాం. ధనియాలు తీపి, వగరు రుచులు కలిగి ఉంటాయి. ఎక్కిళ్ళు, జ్వరాలు లాంటివి కూడా ఉంటూ ఉంటాయి. ఇక కడుపులో మంటను తగ్గిస్తూ ఉంటాయి. రుచిని కూడా పెంపొందిస్తూ ఉంటాయి. ఆకలిని కూడా పెంచుతాయంటండి. ఇక సుఖనిద్రను కూడా కలుగజేస్తూ ఉంటాయంట. ఇక ఔషధ ఉపయోగాల గురించి తెలుసుకుంటే ధనియాలను వేయించి పొడి చేసి పూటకు సగం చెంచా చొప్పున క్రమం తప్పకుండా తింటే శరీర దౌర్బల్యం కూడా తగ్గుతూ ఉంటుందంటండి. ఇక ధనియాలను కషాయంగా కాచుకొని అందులో పంచదార కలిపి తాగితే ఎక్కువగా దాహం అవుతూ ఉంటే అది తగ్గిపోతూ ఉంటుందట. ఇక ధనియాల చూర్ణం, పంచదార కలిపి బియ్యం కడిగిన నీటితో తీసుకుంటూ ఉంటే శ్వాసకు సంబంధించిన బాధలు తగ్గుతూ ఉంటాయట. ఇక ధనియాలు, సొంఠి కలిపి కషాయంగా తీసుకుని సేవిస్తే అజీర్ణం తగ్గుతుందట. ధనియాలు కషాయంలో పంచదార కలిపి తాగితే మంచి నిద్ర కూడా వస్తుందట. ఇక ధనియాలు, జీలకర్ర, మిర్చి, కరివేపాకులను నేతిలో వేయించి కొంచెం ఉప్పు కలిపి భద్రపరిచి ప్రతిరోజు అన్నంతో తింటే రుచి బాగా పెరుగుతూ ఉంటుంది. పైగా జీర్ణశక్తి కూడా పెరుగుతుందటండి. ఇక ధనియాల కషాయానికి సమంగా తేనె కలిపి 1 కప్పు మోతాదుగా సేవిస్తే మూత్రం ద్వారా జరిగే ఇంద్రియ నష్టం తగ్గుతుందట. ఇక ధనియాలను పేస్ట్ లాగా మెత్తగా నూరి తల మీద పట్టులా వేసుకుంటే తలనొప్పి, వేడి కూడా తగ్గుతాయట. ధనియాలు, బార్లీ గింజలు సమంగా నూరి వాపు ఉన్న చోట లేపనంగా వేస్తే వాపు కూడా తగ్గుతుందంట. ఇయండి ధనియాల గురించి విశేషాలు. ఇక చూస్తూనే ఉండండి మన ఇంట్లో అందరి కోసం మనందరి హెల్త్ ఛానల్ అండి. అయితే మీకు ఎలాంటి హెల్త్ టిప్స్ అవసరమైన కామెంట్ రూపంలో తెలియజేయండి.